మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఇది ఒకప్పుడు స్థితి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. దేనికైతే మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరగరా. ఇది 16వ వచనం చివర. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురని మీరు ఎరగరా. అప్పుడు 17వ వచనంలో అన్నాడు, మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. అంటే ఇప్పుడు ఆయన ఆజ్ఞల్ని బలవంతాన చేయడమా, కష్టంగా దేవుని యొక్క మాటలు విని దాన్ని పాటించటమా, ఇష్టం లేకపోయినా దేవునికి భయపడి ఆయన త్రోవల్లో నడవడమా? దాని అర్థం నువ్వేం చేస్తున్నావో అది హృదయపూర్వకంగా చేయి. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనకి ఇష్టపడి దాన్ని అనుసరించటం అన్నమాట. బలవంతాన్న దాన్ని అనుసరించటం అనేది లేదు. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి ఏం చేయమన్నాడు, దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. ఇష్టమున్నా లేకపోయినా లోబడ్డం వేరు, హృదయపూర్వకంగా లోబడ్డం వేరు. అది తల్లిదండ్రులకైనా, అది భర్తకైనా, అది ప్రభుత్వం వారికైనా, అది దేవుడికైనా, దేవుని యొక్క ఉపదేశానికైనా. లేదు నాకు మనసులో లేదు కానీ ఇదిగో తల్లిదండ్రులకు లోబడమన్నాడు దేవుడు కాబట్టి లోబడమన్నాడు కాబట్టి లోబడతాను, అది తప్పు. నాకు నిజంగా గౌరవించాలని లేదు కానీ ఇదిగో భర్త కింద ఉన్నాను కాబట్టి భర్తకి నేను లోబడాలి, అది సరైన ఆలోచన కాదు. నాకు ఈ ప్రభుత్వం నాకు ఇష్టం లేదు, ఈ గవర్నమెంట్ నాకు ఇష్టం లేదు, ఈ గవర్నమెంట్ నెగ్గడానికి నేను ఓటేయలేదు కానీ ఈ గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి ఈ గవర్నమెంట్కి నేను లోబడతాను, అది కరెక్ట్ కాదు. దేవుడు చెప్పే మాటలు నాకు అంగీకారంగా లేవు, ఇష్టపూర్వకంగా లేవు కానీ నేను దేవుడికి భయపడుతున్నాను. ఇష్టం ఉన్నా లేకపోయినా ఇదిగో ఆయన మాట వింటున్నాను అని అంటే అది సరైన విధానం కాదు. ఆయన ఏం కోరతాడైనా ఆయన ఆజ్ఞల్ని హృదయపూర్వకంగాను చేయాలి. అంటే ఇష్టపడి నువ్వు ఇష్టపడినప్పుడు నువ్వు చేసేటువంటి పని ఎంత ఆసక్తిగా ఉంటుంది. నీకు ఇష్టం ఉన్నటువంటి ఆహారాన్ని భుజించడానికి నువ్వు ఎంత ఆసక్తిని చూపిస్తావు. నీకు ఇష్టపడినటువంటి వస్త్రాలను ధరించడానికి నువ్వు ఎంత ఆతృత కలిగి ఉంటావు. కాబట్టి ఇక్కడ ఇష్టమైంది కష్టమైంది అయినా కానీ మనకి ఇష్టం లేకపోయినా కానీ కొన్ని సందర్భాల్లో మనం చేస్తాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అది కూడదనే సంగతిని మనం గుర్తించాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో 1వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను అంటే దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. హృదయపూర్వకముగా, విత్ హోల్ యువర్ హార్ట్, హృదయపూర్వకముగా ఆయన ఆజ్ఞలను గైకో.
కాబట్టి హృదయపూర్వకముగా ఆయన ఆజ్ఞలు గైకొంటే అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుపు సంవత్సరములను, శాంతిని నీకు దయచేయును. హృదయపూర్వకముగా ఇశ్రాయేలీలు దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొన్నారా? హృదయపూర్వకంగా వాళ్ళు గైకోలేదు. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే యెహోవా చెప్పినది అంతయు చేసేద్దామని ఏకముగా ప్రత్యుత్తరం ఇచ్చారు. కానీ వారు అనుసరించారా లేదంటే అనుసరించారు. కానీ ఇష్టపూర్వకంగానా కష్టంగానా? కష్టంగానే వారు అనుసరించారు. నిర్గమకాండము 19వ అధ్యాయం మనం చూసినప్పుడు నిర్గమకాండము 19వ అధ్యాయము 8వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. నిర్గమకాండము 19వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం. ఎవరైనా బలవంతం పెట్టారా? ఏ బలవంతం లేదు. కానీ వాళ్ళు ఏమన్నారంట? యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. 24వ అధ్యాయము 3వ వచనంలో, నిర్గమకాండము 24వ అధ్యాయము 3వ వచనం మనం చూసినప్పుడు, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ఇదిగో మళ్ళీ ధర్మశాస్త్రాన్ని అంతటే రాయడానికి పూనుకున్న తర్వాత అసలు ఆయన ఆజ్ఞలేంటో ఇవన్నీ కూడా ప్రజలందరితో దేవుని మాటలన్నీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాడు. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. ఒకే ఒక్క వాయిస్ అంతే. ఇంకా అందులో ప్రతికూలమైన వాయిస్ లేదు, అందులో రెబల్స్ లేరు. ఇంక అందులో మీకు నచ్చితే మీరు చేయండి, మాకు నచ్చలేదు అనేది లేదు. ఇంక అక్కడ ప్రజలందరూ రిప్లై ఇచ్చారు. ఏమని? ఏకశబ్దంతో రిప్లై ఇచ్చారు. యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏకశబ్దముతో వారు ఉత్తరం ఇచ్చారు. కానీ దాన్ని అనుసరించేటప్పటికి బలవంతాన్న, ఇష్టమున్నా లేకపోయినా, లోపల ఒకటి బాహ్యానికి ఒకటి, అనుసరించడం దగ్గరకు వచ్చేటప్పటికి ముక్కుకుంటా మూలుగుకుంటా, లేకపోతే ఇష్టం లేకుండా ఇదిగో అలా బలవంతాన్ని వెళ్ళింది. ధర్మశాస్త్రం అంతటిలో ప్రాముఖ్యమైన ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటి అన్నప్పటికీ, ఏంటి ఆజ్ఞ? ఏంటి? దేవుణ్ణి ప్రేమించాలి అనేది మాత్రమే కాదు, హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాలి అన్నాడు. మరి అది ఇశ్రాయేలు వలన అది సాధ్యమైందా అంటే సాధ్యం కాలేదు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనకి మాటలు మనకు కనబడతా ఉంటాయి. ముఖ్యమైనది మొదటిదిని ఆయన ఆజ్ఞ అన్నాడు దీన్ని. మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనం నుండి, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ధర్మశాస్త్రం ఉంది కదా, ఇశ్రాయేలు వారికి దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రం మోషే ద్వారా, దానిలో ముఖ్యమైనది ఏది అని యేసుప్రభుని అడిగితే అందుకు ఆయన ఎవరిచ్చిన రిప్లై ఇది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చిన రిప్లై ఇది. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలే అనలేదు సుమా. ఏమన్నాడు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ఇది ముఖ్యమైనదియును మొదటిదియునైన ఆజ్ఞ. ముఖ్యమైనది మొదటిది. దేవుణ్ణి ప్రేమించటంలో సణుక్కోవద్దు, గొణుక్కోవద్దు.
ఆయన్ని శోధించొద్దు, అయిష్టంగా చేయొద్దు, బలవంతాన్ని చేయొద్దు. ఏమన్నాడైనా? నువ్వు నీ దేవుణ్ణి ప్రేమించాలి, దేవుడైన ప్రభువును ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతోనూ దేవుణ్ణి ప్రేమించాలన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను బలవంతాన చేసేవి కాదు, ఇష్టపూర్వకంగా. నువ్వు ఆరాధనకు వచ్చినా, నువ్వు సహోదరుని ప్రేమించినా, నువ్వు సహోదరుని క్షమించినా, ఇదిగో దేవుణ్ణి ధనం కంటే దేవుణ్ణి నువ్వు అధికంగా ప్రేమించినా, అది ఇష్టపూర్వకంగా జరగాల్సిన కార్యక్రమాలే, బలవంతాన్ని జరగాల్సినటువంటివి కాదు. కీర్తనల గ్రంథము 119వ కీర్తనలో మనం చూసినప్పుడు, కీర్తన గ్రంథము 119వ కీర్తన ఇదిగో 112వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. పేజ్ నెంబర్ 518. కీర్తనలో 119వ కీర్తన 112వ వచనంలో, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. బలవంతాన, ఇష్టపూర్వకంగానా? ఇష్టపూర్వకంగా. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకున్నాను. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది. అంటే నీ అంతటి నువ్వు ఇష్టపూర్వకంగా రావాలి ముందు. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. అంతం వరకు నిలబడేటువంటి గట్టి నిర్ణయం ఇది. ఏంటా నిర్ణయం? ఏంటి? నీ కట్టడలు గైకొనుటకు నా హృదయాన్ని నేను లోపరుచుకున్నాను. బలవంతాన్నా కాదు, ఇష్టపూర్వకంగా. ఎప్పుడు ఇష్టం పడుతుంది నీకు ఆయన ఆజ్ఞల మీద, దేవుని మీద? దేవుడు అంటే ఎప్పుడు ఇష్టం కలుగుతుంది? ఆయన ఆజ్ఞలు ఎప్పుడు నచ్చుతాయి నీకు? నువ్వు ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు. నీ నిర్ధారణలో నీకేం తెలియాలంటే, అదిగో దేవుడే సరైన వాడు, ఆయనే కరెక్ట్, ఆయన చర్యలు న్యాయమైనవి, ఆయన నీతి న్యాయమైంది, ఆయన యథార్థత సరైంది. అది పాత నిబంధనలో ఎంతోమంది భక్తిపరులైనటువంటి వారు తమ జీవిత చరమాంకంలో, జీవిత యొక్క ముగింపు దశకు వచ్చినప్పటికీ వారి మాటలన్నీ ఆడిముత్యాలు లాంటి మాటలు. కాబట్టి వాళ్ళు సంవత్సరాల తరబడి భూమి మీద బ్రతికిన తర్వాత, అనేకమైన ఆటుపోట్లు చూసిన తర్వాత వాళ్ళ మాటలు ఏం కనబడుతుంది? ఇదిగో దేవుణ్ణి నమ్ముకో, అదే దేవుని మీద ఆధారపడు, అదే మానవ కోటికి విధి. సొలొమోనంతటి గొప్ప రాజు కూడా చివరికి ఇదంతా విన్న తర్వాత, ఇదన్నీ చూసిన తర్వాత, జీవితాన్ని అంతటిని అనుభవించిన తర్వాత, జీవితాన్ని అంతటినే వడగట్టి ఆయన ఏం చెప్పాడైనా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మనం చూసినప్పుడు, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో ఆయన ముగింపు మాటలు మనకు కనబడ్డాయి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో, ఇదంతయు వినిన తరువాత అనేకమైన సంగతులు రాశాడు, అనేకమైన సంగతులను పరిశీలించాడు, పరిశోధించాడు, అనుభవించాడు. అది రాంగ్ అయినా దాన్ని ప్రాక్టీస్ చేశాడు. అది దేవుని యొక్క న్యాయ విధులకి, ధర్మ విధులకి అది విరుద్ధమైన దాన్ని అనుసరించాడు. చివరికి జీవిత చరమాంకానికి వచ్చాడు. ఆయన మాట్లాడుతున్నాడు ఈ ప్రకారంగా. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. నువ్వు కలిగి ఉన్నావా? దేవుని యందు భయభక్తులు నీకున్నాయా? సొలొమోనుకి. కానీ ఈ పెద్ద ఆయన మరణిస్తే ఏం చెప్తున్నాడు ఈయన? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి? దేవుని యందలి భయభక్తులతో కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఇంతకంటే ఇంకొక విధి లేదు, ఇంతకంటే ఇంకో డ్యూటీ లేదు నీకు. విధి అంటే డ్యూటీ. విధి అంటే ఇదిగో తప్పకుండా చేయాల్సింది విధి.
డ్యూటీ అంటే ఎస్కేప్ అవడానికి ఉండదు. ఇట్స్ ఎ కంపల్సరీ. మానవ కోటికి ఇదే విధి. ఏంటి విధి ఏంటి? ఇదిగో దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. అంటే ఇప్పుడు దీని వెనక ఎంత పరిశీలన ఉంటుంది, దీని వెనక ఎన్ని సంవత్సరాల పరిశోధన ఉంటుంది, ఎన్ని జీవిత అనుభవాలు ఉంటాయి, దాని వెనక ఆయన స్వనిర్ణయాలు ఎన్ని ఉంటాయి. అన్నీ తడబడ్డాడు, అడుగులేశాడు, మొగ్గులేశాడు, ఆలోచించాడు, పరిశీలించాడు, అన్నీ చూసుకున్నాడు, ప్రాక్టికల్గా చూసుకున్నాడు. అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి వచ్చినోడికి ఏమంటున్నాడు? ఇప్పుడు ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటి ఫలితార్థం ఇది? ఒక వ్యక్తి తన జీవితంలో దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండి దేవుని యొక్క కట్టడలను విధులను అనుసరించి నడుచుకోవడం, ఇది ఏ మానవ కోటికి విధి? ఇదిగో ఇప్పుడు కొత్తగా నాయకత్వంలోకి వచ్చాడు యెహోషువ. మోషే మరణించాడు, భక్తి కలిగినటువంటి మోషే. ఇప్పుడు దేవుడు కొత్త నాయకత్వానికి బోధిస్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడై ఉండునట్లు నీకు నేను తోడుగా ఉంటాను. మోషేకు తోడుగా ఉన్నాను, ఇదిగో ఇప్పుడు నీకు కూడా నేను తోడుగా ఉంటాను. 6వ వచనంలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి. ధర్మశాస్త్రం అంతటి చొప్పుననా? ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాల. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి, అంటే ఆ ధర్మశాస్త్రము నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రము గ్రంథమందు నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండి, ఇదిగో మోషే ఏదైతే ఆజ్ఞాపించి బోధించాడో వాటినన్నిటినీ నువ్వు అనుసరించాలి. బలవంతానా? బలవంతాన్ని కాదు, ఇష్టపూర్వకంగా. మరి ఇష్టపూర్వకంగానే దాన్ని టేకప్ చేశాడా? ఇష్టపూర్వకంగానే అనుసరించాడా? అది నిత్య నిర్ణయముగానే ఉందా? అది చివరి వరకు అదే పట్టుదలతో బ్రతికడిన, చివరి వరకు అదే జీవితం. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనకి ఇలా వ్రాయబడింది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో, ఇదిగో పాపం ఈయన మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈయన చివరి వీడ్కోలు మీటింగ్ ఇది. వీడ్కోలు మీటింగ్ చాలా మంది పెట్టారు బైబిల్ గ్రంథంలో. ముగింపులో వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఆణిముత్యం, అద్భుతమైనటువంటి విశ్వాసపు సందేశం అందులో ఉంటాం. 24వ అధ్యాయము 31వ వచనంలో, ఇదిగో ఈయన మృతి పొందాడు. 29వ వచనంలో 110 సంవత్సరముల వయసులో మృతి పొందాడు. మృతి పొందడానికి ముందు ఈయన ఇశ్రాయేలు వారిని అందరినీ సమావేశపరిచి ఇశ్రాయేలు ప్రజలతో, వారి పెద్దలతో, వారి ప్రధానులతో మాట్లాడుతున్నటువంటి సందర్భం అటండి ఇది. ఇదిగో 24వ అధ్యాయము 15వ వచనంలో, యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమును మీరు నివసించున్నారే,
వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. 110 సంవత్సరాల జీవితం, ఎన్ని అనుభవాలు, ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని శ్రమలో. కాబట్టి ఈయన తర్జన పడ్డాడు. మొత్తం మీద అన్ని రకాలుగా పరిశీలించాడు, చూశాడు, అన్ని చేశాడు. చివరికి ఈయనకి ఏమర్థమైంది? ఈయనకి సొలొమోను అన్నాడు చూసారా, ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటది? దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను విధులను అనుసరించడం ఇదే మానవ కోటికి విధి అన్నట్టుగా. ఇప్పుడు ఈయన ఏమంటాడు? ఈయన ప్రజలందరూ కపట ప్రేమ, ప్రజలందరూ యథార్థ హృదయంతో దేవుని యొక్క ఆజ్ఞలకు లోపడతలేదు, ఇవన్నీ కళ్ళారా చూశాడు. నాయకుడు కదా మరీనా, వాళ్ళతో విసుక్కుపోయాడు. వీళ్ళందరూ కూడా వేషధారులుగానే దేవుడు నమ్ముతున్నారు. కానీ ఈయన చూసి ఈయనేం చెప్తున్నాడు? ఈయన ఇదిగో మీరు ఎవరిని సేవింప కోరుకుంటారో అది మీ ఇష్టం, దట్ ఈజ్ యువర్ చాయిస్. కానీ నేనును నా ఇంటి వారును మీరు ఎలాగ పోయినా మాకు అభ్యంతరం లేదు. కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిందాం. ఇష్టపూర్వకంగా సేవించటం, దేవుని యొక్క ఆజ్ఞల్ని ఇష్టపూర్వకంగా గైకోవడం. కాబట్టి దేవుని దగ్గర బలవంతపు యాక్టివిటీస్ ఉండవు. ముక్కుకుంటా, మూలుక్కుంటా, బలవంతాన్న ఏదో తోపుడు బండిని గెంటుకుంటూ వెళ్తాం చూసావా, అది ఉండదు దేవుని దగ్గర. అది యాక్సెప్టబుల్ కాదు అసలు దేవుని దగ్గర. అది మిగిలిన మతాలు కూడా ఏంటో నాకు తెలియదు. కాబట్టి నువ్వేం చేసినా డూ ఇట్ హార్ట్లీ అని అనమాట. నువ్వేం చేసినా హృదయపూర్వకంగా చేయి. దేవుని ఆరాధించడానికి వస్తావా? ఇష్టపూర్వకంగా. నువ్వు కీర్తనలు పాడతావా? ఇష్టపూర్వకంగా. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని, ఉపదేశాన్ని వింటావా? ఎంతో ఇష్టంతో, ఎంతో మక్కువతో. కాబట్టి కీర్తనలో రాస్తాడు, నీ మాటలో నేను ఎంతో దాని గురించి ఎదురు చూస్తున్నాను అంటాడు ఆయన. కీర్తనల గ్రంథంలో మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథము 42వ కీర్తనలో, కీర్తనల గ్రంథము 42వ కీర్తన ప్రారంభం నుంచి మనకి ఇలా వ్రాయబడింది. 42వ కీర్తన ప్రారంభం నుంచి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో అలాగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. అంటే ఇది దాహం తీర్చుకునే మామూలు దాహం కాదు, ఇది తృష్ణ, తీవ్రమైన బలమైనటువంటి కోరిక. అది దేవుణ్ణి అనుసరించటంలో, దేవుణ్ణి వెంబడించటంలో, ఆయన మాటలు వినటంలో, ఇదిగో నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తాను, ఎప్పుడు కనబడతాను, ఎప్పుడు ఆయన మాటలు నేను వింటాను. కాబట్టి దేవుని యొక్క ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు ఈ రకమైనటువంటి విధానంలో ముందు కొనసాగుతారు. కాబట్టి అది ఇష్టపూర్వకంగా. మరొక చోట అన్నాడు, దేవుని యొక్క మాటలు వినాలనే తృష్ణ ఉంది నాకు, అది క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంది అన్నాడు. క్రొవ్వు మెదడు అంటే క్రొవ్వు పోయినటువంటి ఒక మెదడు ఎంత తృప్తినిస్తుందో, ఇదిగో నీ మాటలు నాకు అంత తృప్తినిస్తున్నాయి అన్నాడు. 63:4 కీర్తన గ్రంథము 63:4
2వ వచనం నుండి మనం చూద్దాం. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. అదిగో ఆయన కొరకు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. ఇదిగో 5వ వచనంలో, క్రొవ్వు మెదడు నాకు దొరుకునట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది. కాబట్టి దేవుని ఇష్టపూర్వకంగా దేవుని వెతకడం, ఇష్టపూర్వకంగా ఆయన ఉపదేశాన్ని వినడం, ఎంతో ఆశతో ఆయన వెంబడించటం, ఎంతో ఆశతో ఆయన వెంబడించటం ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇది ఒక వ్యక్తి పరిశీలించకపోతే అర్థం కాదు. పరిశీలించకపోతే ఏదో ఒక దేవుడు అంట అన్నట్టు ఉంటుంది. ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఇది చెయ్యాలంట అన్నట్టు ఉంటుంది. నువ్వు పరిశీలించాలా, దేవుని సంకల్పాన్ని పరిశీలించాలా, దేవుని పరిశీలించాలి. ఆయన ఏం చెప్తున్నాడు దాన్ని పరిశీలించాలా. సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు దేవుడు మొదటి రాజు అయినటువంటి సౌలుకి పని అప్పగించాడు. పని చేశాడు, కానీ హార్ట్ఫుల్గా పని చేయలేదు. దేవుడు చెప్పింది చేయలేదు. కానీ ఆయన ఏమని వాదిస్తాడైనా, దేవుడు ఏం చెప్పాడో అదే నేను చేశాను అంటాడు. కానీ ప్రవక్త వచ్చాడు, ప్రవక్త అంటాడు దేవుడు చెప్పింది నువ్వు చేయలేదు అంటాడు. ఆయన లేదు నేను చేశాను కదా, అమాలేకుల్ని నాశనం చేశాను అంటాడు ఈయన. ఓకే, ఇది సందర్భం. 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినప్పుడు, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వల్ల యెహోవా సంతోషించినట్లు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వల్ల యెహోవా సంతోషించినట్లు. యెహోవాకి ఎప్పుడు సంతోషం? తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైకొంటేనే సంతోషం. గైకోవడాన్ని పక్కన పెట్టి, హృదయపూర్వకంగా ఆయన ఉపదేశాన్ని మాటలను ఆలకించడం పక్కన పెట్టి, ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఒకడు దహన బలులు అర్పించడం వల్ల ఆయన సంతోషించిన, ఆలోచించుము, బలులర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. మాట వినడం శ్రేష్టం, దేవుని మాట. కాబట్టి ఆయన ఆజ్ఞను గైకోవడం బలులర్పించడం కంటే శ్రేష్టం. ఆజ్ఞలు గైకోవడం, మాట వినడం. ఎలాగా? విసుక్కుంటానా, కష్టంగానా, ఇబ్బందిగానా, మొహమాటానిక, ఇష్టపూర్వకంగా దేవుని యొక్క ఆజ్ఞలు ఇష్టపూర్వకంగా నువ్వు గైకోవాలా. బలవంతానికి కాదు, మొహమాటానికి కాదు, అయిష్టంగా కాదు. దేవుడు చెప్పాడు చేయకపోతే దేవుడు శిక్షించాడని కాదు, ఇష్టపూర్వకంగా. అది ఉత్తమమైంది, ఆ మార్గం రమ్యమైంది, అది న్యాయబద్ధమైంది. ఎప్పటికీ నువ్వు ఎవర్ గ్రీన్గా తలెత్తుకునేటువంటి మార్గం దేవుని యొక్క మార్గం. అందులో పొరపాటును కూడా ఎవరికి కీడు చేసేది లేదు, అందులో ఎవరిని నష్టపరిచేది లేదు, ఎవరికి హాని చేసేది లేదు. నువ్వు బాగుంటావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటారు ఆ మార్గం అని నువ్వు కన్విన్స్ అయితే దాన్ని ఇష్టపూర్వకంగా నువ్వు టేకప్ చేస్తావు. లేకపోతే ఎలా ఉంటుందంటే, బలవంతాన్ని స్కూల్కి వెళ్ళు, కాలేజీకి వెళ్ళు, బలవంతాన్ని ఆరాధనకు రాకూడదు.
బలవంతాన్ని దేవుని వెంబడించకూడదు. బలవంతాన నువ్వు దేవుని యొక్క ఉపదేశాన్ని వినకూడదు. ఇష్టపూర్వకంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో సమస్త జనులారా మీరు ప్రయాసపడుతున్నారో నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. అక్కడితో ఆగిపోలేదు ఆయన. 11వ అధ్యాయంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. మత్తయి సువార్త 11:29 నుండి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును. ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు, దేవుని యొక్క ప్రతినిధిగా ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఇదిగో నా దగ్గరికి రమ్మన్నాడు కదా, ఇదిగో వారితో మాట్లాడుతున్నాడు. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, మీ మీద నా కాడి ఎత్తుకోండి. నేను నేను బలవంతాన్ని చేయించుకునేటువంటి యజమానిని కాదు. నేను నీ యజమాని మూర్ఖుడు కాదు. నీ రాజు నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి వాడు కాడు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. నీ ప్రాణానికి విశ్రాంతి దొరకాలంటే, ప్రశాంతత దొరకాలంటే, నెమ్మది దొరకాలంటే, అది ఎన్ని డబ్బులు పెట్టినా, ఎన్ని వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టినా రాంది ఇదంతానే. మనసాక్షి యొక్క ప్రత్యుత్తరం అనేది, లేదా మనసాక్షి కల్మషం లేకుండా ఉండడం అనేది, మనసాక్షి దోషారోపణ చేయని స్థితిలో ఉండడం అనేది, ఈ పీస్ఫుల్నెస్ అనేది డబ్బు ఖర్చు పెడితే వచ్చేది కాదు. ఇదిగో ప్రభు అంటాడు, నా యొద్దకు రండి, నా దగ్గర నేర్చుకోండి, మీ మీద నా కాడి ఎత్తుకోండి. అప్పుడు 30వ వచనంలో అన్నాడు, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది, నీ మీద బరువే మోయిను మోపను, నువ్వు చెయ్యలేనంత ఏమి అప్పచెప్పను. ఏం అప్పచెప్తాడు యేసుప్రభు దగ్గరికి వస్తే? ఏమి నేర్చుకోవాలి ఆయన దగ్గర మనం? నేను సాత్వికుడను, సాత్వికత్వాన్ని నేర్చుకో. తగ్గించుకునే మనసు, తగ్గించుకునేది నేర్చుకో ఆయన దగ్గర. క్షమించే మనసు అయింది, క్షమించడం నేర్చుకో. ప్రేమించే మనసు అయింది, శత్రువుని కూడా, దాన్ని నేర్చుకో. వేన బరువైనయా, భారమైనయా, ఒక 100 కిలోమీటర్లు లేకపోతే 500 కిలోమీటర్లు అప్పచెప్పి, ఇదిగో నువ్వు పరలోకం రావాలంటే కంపల్సరీ నువ్వు పాదయాత్ర చేయాలని ఎక్కడని చెప్పాడేటి? నువ్వు నన్ను అనుసరించాలంటే నువ్వు దొంగలో దూలాలు మొయ్యాలని అని చెప్పాడా? ఆయన బరువు మోపాడా? మంచిగా బ్రతుకు, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ది టైమ్, నువ్వు కూడా మంచిగానే ఉండు, యథార్థంగా ఉండు, నీతిగా బ్రతుకు, న్యాయంగా బ్రతుకు, అబద్ధం మాట్లాడొద్దు, మోసం చేయొద్దు, పొరుగు వాడిని ఏది ఆశించొద్దు. ఇది బరువా, అది బరువా? ప్రభు అంటాడు, ఇదిగో నా కాడి సులువైంది, నా భారం తేలికైంది, నా భారం తేలికైంది. అంటే మొయ్యలేని బరువులు మోపట్లేదు ఆయన, మొయ్యలేని బరువులు మోపట్లేదు. కాబట్టి కొంతమంది తలంతా తీసేసి గుండు చేయించుకుంటారు చూసిన, భక్తిలో ఒక భాగం అది. అందవికారంగా ఉండరా, తమ్ముని తాము అవమానపరుచుకోవడం కాదే అది. అలా ఏదన్నా నీ 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 ఆత్మాభిమానానికి కష్టంగా ఉండేది ఏదన్నా పెట్టాడా ప్రభు? ఎత్తైన స్థలాలు పాదయాత్రలు చేయమని చెప్పాడా? నీ మనసులో ఉండే కుళ్ళు కుతంత్రం తీసేసుకోమన్నాడు, వ్యాకులతను తొలగించుకోమన్నాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాను. సింపుల్గా చిన్న చిన్న సంగతి అన్నీ. మద్యాన్ని ముట్టుకోవద్దు అన్నాడు. ఎందుకు ముట్టుకోవద్దు మద్యాన్ని?
నీ ఆరోగ్యం నాశనం వద్దని చెప్పాడు. అందుకని ఆయనకేం కాదు, నువ్వు తాగితే ఆయనకు వచ్చేది ఏముంది? ఆయన నష్టపోతాడు నువ్వు తాగితేనే. నువ్వు తాగితే ఆయన నష్టపోయేది లేదు. నీ ఆరోగ్యం నాశనం అవుతుంది అన్నాడు. నీ ఆరోగ్యం నాశనం అయితే నువ్వు అర్ధంతరంగా పోతావు. నువ్వు అర్ధంతరంగా పోతే నీ వెనకాల వాళ్ళు అనాథలు అవుతారు. దేహమును చెరుపు దాని దగ్గర జోలికి పోవద్దు అన్నాడు. అదేదైనా వ్యభిచరించొద్దు అన్నాడు దేవుడు. ఎందుకన్నాడు? మనిషి చేసేటువంటి ఏ పాపమైనా దేహానికి వెలపలుంది, కానీ ఇదిగో జాగ్రత్తం చేసేటువంటి వాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు. కాబట్టి నీ ఆరోగ్యమే నాశనం అవుతుంది. అది దేవుని యొక్క ఆజ్ఞలన్నీ సులువైన, భారం లేని. పాప భారం అధికమైంది. పాపాలు చేసుకుంటూ వెళ్తుంటే, మనిషి తప్పు చేస్తుంటే దాని బరువు ఎక్కువ. పాపపు బరువు ఎక్కువ మనిషి మీద. సులువుగా చిక్కులు పెట్టు పాపం అన్నాడు సరే. పాప భారం అధికమైంది. యేసు ప్రభు కాడి సులువైంది, బరువైంది కాదు, అది తేలికైంది. కాబట్టి ఆయన కోరుతున్న హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలు అనుసరించు, ఇష్టపూర్వకంగా నువ్వు ఆయన వెంబడించు, ఇష్టపూర్వకంగా ఆయన ఉపదేశాన్ని ఆలకించు. అంటే నీకు ఫైనల్గా నీకేం తెలియాలంటే, మనుషుల సలహాలు ఉన్నాయి, నా అభిప్రాయాలు ఉన్నాయి, నాకంటే పూర్వీకులు బ్రతికిన జీవన శైలి ఉంది, ఇవన్నిటినీ నేను కంపేర్ చేసుకుంటే ఇదేది కరెక్ట్ కాదు. దేవుని యొక్క ఉపదేశం కరెక్ట్, దేవుని మార్గం కరెక్ట్. దేవుని త్రోవలోనే ఇదిగో నిజమైనటువంటి జీవితం, ప్రశాంతత, నెమ్మది ఉంది. దాన్ని హృదయపూర్వకంగా దానికి లోబడదాం. ఇష్టపూర్వకంగా దాన్ని చేద్దాం. ఇష్టపూర్వకంగా దాన్ని మనం అనుసరిద్దాం అనేటువంటి ఆలోచన ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుప్రభు వారు ఇద్దరు యజమానులను నిలబెట్టాడు. ఇక్కడ ఇద్దరు యజమానులు నిలబెట్టి ఆయన ప్రభు అంటాడు, ఇదిగో నీవు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించి, లేదా ఒకరిని పక్షముగా ఉండి మరొకరిని తృణీకరించి. ఏంటి? ఇద్దరు యజమానుల్లో ఒకరిని ద్వేషించాలంటే ఒకరిని ప్రేమించాలంట. ఇష్టపూర్వకంగానే జరగాల. ఇది 24వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. మత్తయి సువార్త 6:24, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి మరొకరిని తృణీకరించును. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించి, ద్వేషించడం ప్రేమించటం, లేదా ఒకరిని పక్షముగా ఉండి మరొకరిని తృణీకరించటం. ఇంతకు ఎవరే ఇద్దరు యజమానులు? ఎవరన్నాడు ఇద్దరు యజమానులు? మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరు. ఇద్దరికి ఏకకాలంలో దాసులుగా ఉండలేవు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకరికి దాసులుగా ఉంటే మరొకటి నువ్వేం చేయాలా? ద్వేషించాలి, తృణీకరించాలి. మరప్పుడు దేవుడు కావాలి. దేవుడితో పాటు ఏం కావాలి? డబ్బు కావాలి. మరప్పుడు ఆయన అనేది ఏంటి? ఎవడు ఇద్దరు యజమానులను సేవించలేడు. అతడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించను, లేదా ఒకరిని పక్షం కంటే మరొకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి దీన్ని జాగ్రత్తగా పరిశీలించగలిగితే, అన్ని కోణాల్లోనూ దీన్ని పరిశీలించగలిగితే, ఇది యేసు ప్రభు చెప్పిన మాటే కరెక్ట్ అనుకున్నప్పుడు నువ్వు హృదయపూర్వకంగా నువ్వేం చేస్తావు? నువ్వు దేవునికే సాగిలి పడతావు, దేవునినే సేవింతావు. అది నీకు అర్థం కానంత వరకు డబ్బు వెనకాలే పరిగెడతావు. ఇటు దేవుడు కావాలా, అటు డబ్బు కావాలా. కానీ ప్రభు అలా మాట్లాడలేదు. లోకాసువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో
లూకాసు వార్త 14:26 మనకి ఇలా వ్రాయబడింది. ప్రాణమును సహా ద్వేషింపకుంటే అలాంటి వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు ప్రభు. లూకాసు వార్త 14:26 ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే, అక్కడేమో నీవు సిరిని ద్వేషించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే సిరిని ద్వేషించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే సిరిని నువ్వు తృణీకరించాలి. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు? ఇదిగో ఎవడైనను నా యొద్దకు వచ్చి నన్ను వెంబడింపగోరితే అలాంటి వాడు తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇప్పుడు వీటన్నిటికంటే దేవుణ్ణి ప్రేమించాలనేది ఇది కపట ప్రేమ అయి ఉండకూడదు. ఇది కపట ప్రేమ అయి ఉండకూడదు. ఇది అంటే ఇప్పుడు నీకు మరి అప్పుడు నిజమైనటువంటి ప్రేమ ఎలా కలుగుతుంది నీకు? ఇప్పుడు తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, చివరికి నీ ప్రాణం. దీనికంటే మిన్నగా నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు నాకు శిష్యుడు అన్నాడు ప్రభు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది నువ్వు ఆలోచించు. నీ తల్లి ఎంతకాలం, నీ తండ్రి ఎంతకాలం, నీ భార్య ఎంతకాలం, నీ పిల్లలు ఎంతకాలం, లేదా నీ ప్రాణం ఎంతకాలం, దేవుడు ఎంతకాలం, ఇవన్నీ నువ్వు ఆలోచించు. తీవ్రంగానే ఆలోచించి నీకు అర్థమవుతుంది. నీకు తల్లి ఆవిరైపోద్ది, తండ్రి ఆవిరైపోతాడు, పిల్లలు వాళ్ళే ఎగిరిపోతారు, వాళ్ళు ఉండరు. చివరికి నీ ప్రాణం అంటావా? నీ ప్రాణం గతి ఏమవుతుంది? నీ పరిస్థితి ఏమవుతుంది? హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నవాడిని అడుగు, అన్నీ క్లారిటీగా అర్థమవుతాయి. లేదండి ఇప్పటివరకు నేను ఐసీయూలోకి వెళ్ళలేదండి అంటావేమో, అందుకు నీకు అర్థం కాలేదు. ప్రాణం పోయే కొన ఊపిరితో ఉంటాడు చూసి వాడికి అర్థమవుతుంది, అన్ని కరెక్ట్గా అర్థమవుతాయి. అన్ని ఏది యథార్థమో, ఏది కరెక్టో, ఏది రాంగో అర్థమవుతుంది. ఆయన కనికరించి కృప చూపించి అన్ని ఆయురారోగ్యాలన్నీ ఇచ్చి అందరిలో పెట్టాడు కాబట్టి అర్థం కావట్లేదు. ఎవరు వస్తారు కూడా? నీ బాధని ఎవరు అనిపిస్తారు? ఎవరు తోడుగా ఉంటారు? కాబట్టి యేసుప్రభు అన్నీ ఎరిగి ముందుగానే చెప్పాడైనా, ఎవడైనా నన్ను వెంబడింపగోరితే తన తల్లి, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే అలాంటి వాడు నాకు శిష్యుడు కానేరడు. ఖచ్చితంగా కరాఖండిగా కత్తితో ఒక్క దెబ్బేసి మొక్క కొట్టినట్టుగా చెప్పాడు. అప్పుడు ఆలోచించినవాడు, పరిశీలించినవాడు, అనుభవించినవాడు ప్రభుని వెంబడిస్తాడు. ఎలా వెంబడిస్తాడు? ఇష్టపూర్వకంగా, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో. ఎస్, కరెక్టే. ఇది తండ్రి కంటే దేవుడు గొప్పవాడు, తల్లి కంటే దేవుడు గొప్పవాడు, జీవిత భాగస్వామి కన్నా దేవుడు గొప్పవాడు, మన కడుపున పుట్టిన పిల్లల కన్నా దేవుడే గొప్పవాడు, శాశ్వతమైనటువంటి వాడు. ఇవన్నీ తాత్కాలికమైనవి. ఆయన అనుగ్రహిస్తే, కృప చూపిస్తేనే ప్రాణం. ఆయన అనుగ్రహం లేకుండా మనకి ప్రాణం కూడా లేదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినప్పుడు, మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును
నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి, ఇదిగో విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత అంట, వెలితి లేని నిశ్చయతమాట ఇది. విశ్వాసములో సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. యథార్థమైనటువంటి హృదయముతో. కాబట్టి దేవుని సన్నిధానానికి చేరేటప్పటికి కపట ప్రేమ ఉండొద్దు, లేకపోతే లోపల ఇష్టంగా ఉన్నట్టు నటించొద్దు. ఆయన ఉపదేశం దగ్గరికి వచ్చావా, అద్దం ముందుకు వచ్చావు, వినుటకు వేగిరపడివాడుగా ఎంతో ఆసక్తితో ఆయన సన్నిధికి రా. కాబట్టి ఆయన పాటల కీర్తనలు పాడుతున్నావా, హృదయపూర్వకంగా ఆయన్ని కీర్తించు. ఆయన కీర్తించటం, పాటల ద్వారా ఆయన ఘనపరచటం, మహింపరచటం. కాబట్టి చివరికి నువ్వు కానుకలు అర్పిస్తున్నావా దేవునికి, సడుగు కొనకయు బలవంతముగా కాకయు మీలో ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెనన్నాడు. కాబట్టి ఇష్టపూర్వకంగా నువ్వు ప్రార్థించినా, లేకపోతే నువ్వు ఆయన్ని వెంబడించినా, ఆయన స్తుతించినా, ఆయన నువ్వు సేవించినా, ఇష్టపూర్వకముగా. దావీదు వృద్ధుడైపోయాడు, హృదయానుసారుడు. ఆయన చనిపోయేటప్పుడు కొడుక్కి కొన్ని మాటలు చెప్పాడు, సొలొమోనుకి. దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం చూసినప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో 28:9 సొలొమోనా నా కుమారుడా, సొలొమోనుతో చెప్తున్నాడు పట్టండి తండ్రి, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అంటే అర్థం ఏంటి? ఇదిగో నా తండ్రి అని చెప్తున్నాడు అనమాట. నా తండ్రి ఎవరనుకున్నావు? హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని, నెంబర్ 1, నా తండ్రి ఎలాంటి వాడో ముందు నువ్వు తెలుసుకొని, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయన ఎవరో తెలుసుకో. ఆ తర్వాత ఏం చేయాలి? నువ్వు కూడానే హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. కుమారుడా, నాయనా, సొలొమోనా, ఇదిగో నేను నమ్మినటువంటి నా దేవుడు హృదయములు పరిశీలించేవాడు. నీవు ఆయన తెలుసుకో. హృదయపూర్వకంగా మనపూర్వకంగా నువ్వు ఆయన సేవించు. నేను అలాగే సేవించాను ఆయన్ని. అబ్రహాం ఇస్సాకు చెప్పినా, ఇస్సాకు యాకోబుకు చెప్పినా, యాకోబు యోసేపుకు చెప్పినా, ఇదిగో లేకపోతే మోషే తన వెనకున్నటువంటి వారికి చెప్పినా, యెహోషువ తన వెనకున్న వారికి చెప్పినా, దావీదు తన కుమారుడికి బోధించిన, ఉపదేశించిన, ఇదే విధానం. దేవుణ్ణి సేవించాలి హృదయపూర్వకముగా. కీర్తన గ్రంథము 15వ కీర్తనలో మనకి ఇలా వ్రాయబడింది. కీర్తన గ్రంథము 15వ కీర్తన 2వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అట్టివాడు యథార్థమైన ప్రవర్తన గలవాడై నీతిని అనుసరించుచు
హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. హృదయపూర్వకంగా నిజాన్ని చెప్పడం. సాధారణంగా నువ్వు భయపడితే అబద్ధం చెప్తావు, కానీ హృదయపూర్వకంగా నిజాన్ని చెప్పడం, దానివల్ల నీకు నష్టం కలుగుతుందని తెలుసు, దానివల్ల నువ్వు లాస్ అవుతావని తెలుసు. ఇదిగో యథార్థవాది లోక విరోధని కూడా తెలుసు. అయినా కానీ నువ్వు యథార్థాన్ని మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు అంటే అది ఇష్టంతో జరిగించే పని. ఇష్టపూర్వకముగా, హృదయపూర్వకముగా. ఒకడు తన సహోదరుణ్ణి క్షమించినా గాని ఇష్టపూర్వకంగానే క్షమించమన్నాడు ఆయన. మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఇదిగో అచ్చి ఉన్నటువంటి వాడు ఏమీ తీర్చలేని అన్నప్పుడు రాజు అతను క్షమించాడు 3,60,00,000 రూపాయలు. క్షమించిన తర్వాత క్షమించబడిన వాడు బయటికి వెళ్ళి 50 రూపాయలు అప్పున్నవాడు పీకి పట్టుకున్నాడు. అయితే రాజు మళ్ళీ వెనక్కి పిలిచాడు. పిలిచి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. 18వ అధ్యాయంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయము 34-35 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించి వరకు బాధపరచు వారికి వారిని అప్పగించాను. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడలా. తన సహోదరుణ్ణి క్షమించాలంటే ఎలా క్షమించాలి? ఆ బలవంతాన్ని క్షమించడం కాదు, బలవంతాన్ని సారీ చెప్పించడం కాదు, బలవంతాన్ని సారీ చెప్పించడం కాదు, భయపెట్టి సారీ చెప్పించడం కాదు, బ్లాక్మెయిల్ చేసి సారీ చెప్పించడం కాదు. ఎలాగంట? హృదయపూర్వకముగా క్షమింపని ఎడల. ఇదిగో తర్వాత చెప్పాడు అసలు సంగతే, నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ వాళ్ళు చేస్తాడు. ఇప్పుడు క్షమించేవాడు ఎలా క్షమించాలి? హృదయపూర్వకంగా. ఎందుకు? నేను క్షమించకపోతే నా తండ్రి నన్ను క్షమించడు. నేను ప్రేమించాలి, హృదయపూర్వకంగా ప్రేమించాలి. పేతురు రాసిన పత్రికలు మనం చూసినప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. 22, 23 వచనాలు. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మెక్కటముగాను ప్రేమించుడి. అనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన స్వార్థ ఈ వాక్యమే. మీకు ప్రకటింపబడిన స్వార్థ ఈ వాక్యమే. ఇప్పుడు ఇక్కడ అన్నాడు, ఒకరినొకడు ఎలా ప్రేమించాలన్నాడు? హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. అనగా ఎందుకంట? సర్వ శరీరులు గడ్డిని పోలు. నువ్వు గడ్డే, వాడు గడ్డే. వారి అందమంతా గడ్డి పువ్వులే ఉంది. నీ అందం ఎలా వాడిపోద్ది, వాడు అందం అలా వాడిపోద్ది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. ప్రభు శాశ్వతమైన వాడు, ప్రభు వాక్యం శాశ్వతమైంది. కాబట్టి ఒకరినొకడు ఏం చేయమన్నాడు? మెక్కటముగాను హృదయపూర్వకముగాను ఒకరినొకడు ప్రేమించుడి. లేదు నేను ప్రేమించును, నేను ద్వేషింతాను. ద్వేషించడం వల్ల నువ్వెంత బాగుపడతావు? నీ చేత ద్వేషించబడేవాడు ఎంత నష్టపోతాడు. నేను ప్రేమించే ఆయుధాన్ని కాకుండా ద్వేషించే ఆయుధాన్ని ఎంచుకుంటే ద్వేషించడం వల్ల నువ్వెంత లాభపడుతున్నావు? ద్వేషించడం వల్ల ద్వేషించబడేవాడు ఎంత నష్టపోతున్నాడు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారే. గడ్డి పరక, నువ్వు గడ్డి పరకే, వాడు గడ్డి పరకే. ద్వేషించి సాధించేది ఏముంది?
నీ అందం గడ్డి పువ్వే, వాడు అందం గడ్డి పువ్వే. నువ్వు ద్వేషించి సాధించేది ఏముంది? శాశ్వతమైన వాడు ప్రభు, శాశ్వతమైనది వాక్యం. శాశ్వతమైన ప్రభు ఏం చెప్తున్నాడు? ద్వేషించొద్దు. ద్వేషించేటంత మనిషి కాదైనా. నీ చేత ద్వేషింపబడేటంత వాడు కాడు. అంటే నువ్వేదో శాశ్వతం ఉండిపోయినట్టుగా, వాడేదో టెంపరీ అన్నట్టుగా, మీరిద్దరూ గడ్డి పరకలే అన్నాడు ఆయన. ప్రేమించినా హృదయపూర్వకంగా ప్రేమించాలి, క్షమించినా హృదయపూర్వకంగా క్షమించాలి. నువ్వు దేవుడిని ప్రేమించినా హృదయపూర్వకంగానే ప్రేమించాలి. కాబట్టి దేవుడు తన ఉపదేశం విషయంలో, తన విషయంలో కపటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వడు. అనేక సార్లు తను వెంబడించేటువంటి వారు, శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు కూడా వచ్చినప్పుడు ప్రభువు ఖండితంగా మాట్లాడతాడు. వేషధారులారా, వేషధారులారా, వేషధారులకు పరలోకం లేదన్నాడు. ఇదిగో నా యొద్దకు వస్తే నన్ను నేర్చుకో, నా ఉపదేశాన్ని అంగీకరించు, బలవంతాన్ని చేయకు. కాబట్టి ఇదిగో దేవుడిని నమ్ముకుంటే బలవంతాన్ని ఎన్ని చేయాలా? బలవంతాన్ని ఎన్ని ఏం చేయాలి? అందులోని నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం ఆరాధన చేయన్నాడు. నీకు ఉపదేశం చేసేవాడికి పదార్థాల్లో మంచి భాగం ఇమ్మన్నాడు. నీకు ఏదైతే ఉపదేశించబడిందో ఉపదేశించబడిన దాని ప్రకారం బ్రతుకు అన్నాడు. నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా ఒక ఉపదేశం నీకు ఉంది, ఉపదేశం ఏం చెప్పిందో అలా అలా జీవించు అన్నాడు. అందులో ఎక్కడ కూడా పగ తీర్చుకోవడం లేదు, అందులో ఎక్కడ కూడా ఇతరులకు కీడు తలపెట్టేది లేదు. యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, న్యాయంగా బ్రతుకు, నీ ఆలోచనలు కంట్రోల్ చేయి, దేవునికి అవకాశం ఇయ్యి, ఆయన చిత్తాన్ని అనుసరించి నువ్వు ప్రవర్తించు. మనుషులకి ఇది ఎక్కదు. మనుషులకి ఏమెక్కుతుంది? ఆ దేవుడి పేరట ఏదేదో చేద్దాం, ఏదేదో వద్దన్నాడు ఆయన. ఏదేదో వద్దు. మేకా గ్రంథంలో మనం చూసినప్పుడు 766 పేజీ, 766 పేజీ, మేకా గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. మేకా గ్రంథము 6వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. ఏం తీసుకురావాలి ఆయనకి? ఏం తీసుకొస్తే ఆయన మెచ్చుకుంటాడు నిన్ను? ఏమి తీసుకొచ్చి ఆయన దర్శించాలా? ఇది మనుషుల యొక్క ఆలోచన. కాబట్టి ఆయన అంటాడు, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులు, ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగుచేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఎత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. నీ గర్భఫలాన్ని ఇవ్వడం కాదు, నీ కుమారుని, నీ జ్యేష్ఠ కుమారుని అర్పించడం కాదు, వేలాది నదులంత విస్తార తైలము కాదు, వేల కొలది పొట్టేళ్ళు కాదు. మరేం కావాలంట? మరి న్యాయముగా నడుచుకొనుటయు. మరి లోకమంతా న్యాయంగా నడుచుకుంటుందా? నడుచుకోదు. లోకమంతా అన్యాయమే. కానీ నువ్వు ఎలా నడుచుకోవాలంటాడు వారి మధ్యలోని? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు. కనికరమైన మనసు కలిగిన వారిని ప్రేమించటం, కనికరాన్ని ప్రేమించటం, కఠినత్వాన్ని ప్రేమించటం కాదు. కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి, అంటే ఎగిరెగిరి పడకుండా, లేకపోతే నువ్వు నీ బడాయిలు చెప్పుకోకుండా, నీ గొప్పలు చెప్పుకోకుండా, లేకపోతే నువ్వు గర్వించి అహంకారమైన మనసుతో ఉండకుండా ఏం చేయాలంట? దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు.
నీ ఆలోచన ఎలా ఉంది? ఆయన ఎలా ఇంప్రెస్ చేద్దాం? ఏమి ఇచ్చి ఇంప్రెస్ చేద్దాం ఆయన్ని? గర్భఫలాన్ని ఇచ్చేద్దామా? జ్యేష్ఠ కుమారుని ఇచ్చేద్దామా? వేల కొలది నదులంత విస్తార తైలాన్ని తీసుకొద్దామా? లేకపోతే వేల కొలది పొట్టిళ్ళు అర్పిద్దామా? ఏడాది దోణ్ణి అర్పిందామా? ఏమిద్దాం ఆయనకి? ఆయన ఏమన్నాడు సింపుల్గాని 3 సంగతులు. మొదటిదండి, లోకం న్యాయంగా నడవదు. లోకమంతా అన్యాయపు లోకం ఇది. కానీ నువ్వు ఎలా నడాలి? వారి మధ్యలోని న్యాయంగా నడుచుకో. రెండోది ఏమన్నాడు? కఠినాన్ని ప్రేమించొద్దు, కనికరాన్ని ప్రేమించు. మూడోది ఏం చెప్పాడు? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు దీనుడుగా. దీన మనస్సు దీనుడిగా ఎందుకు బ్రతకమన్నాడు? నువ్వు శాశ్వతకాలం ఉండబో, అందుకు దీనుడిగా ఉండు. నువ్వు గర్వించి అహంకారంతో బ్రతికేటంత పరిస్థితి నీకు లేదు. ఎందుకు? రేపేం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి దీనుడిగా ఉండు, అణిగిబెడుగుండు. రేపేం జరుగుతుందో నీకు తెలియదు. నీ భవిష్యత్తు నువ్వు ఎరగవు. నీ భవిష్యత్తు ఎవరు ఎరగరు. నీ భవిష్యత్తుని తెలపగలిగిన వాడు లేడు. ఎలా ఉండాలి నువ్వు? అదిగో దేవుని చేతిలో దీన మనస్కుడిగా ఉండు, తగ్గించుకుని ఉండు, అణుకువగా ఉండు. ఆయన కృప కొరకు కనిపెట్టు, ఆయన దయ కొరకు కనిపెట్టు. ఇంతే కదా ఆయన నిన్ను అడుగుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క మార్గాలన్నీ న్యాయమైనవి, ఆయన చర్యలన్నీ యథార్థమైనవి. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు. కాబట్టి దేవుడు తన బిడ్డలైనటువంటి వారు ఇష్టపూర్వకంగానే దాన్ని అనుసరించాలని కోరుతున్నాడు. ఆయన ఆజ్ఞలు ఏమైనా కష్టమైన ఏమైనా ఉన్నాయా? భారమైన ఏమైనా ఉన్నాయా? చెయ్యలేని ఏమైనా ఉన్నాయా? ఇది కష్టమండి, ఇది ఇలా బ్రతకలేమండి, దేవుడు కోరుకున్నట్లుగా బ్రతకలేవండి ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పండి, పంచుకుందాం, దాని గురించి పరిశీలన చేద్దాం. దేవుని మార్గంలో ఇదిగో ఇది చాలా కష్టం అండి, ఒకటి చెప్పండి చూద్దాం. బైబిల్ గ్రంథం అంతట్లో కనీసం ఒకటే, ఇదిగో ఇలా ఉండమన్నాడు, ఇది మాత్రం హైలీ ఇంపాసిబుల్, ఏదైనా ఒకటి చెప్పండి చూద్దాం. ఏమో ఉన్నాయేమో, నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఒకవేళ మీకు ఏదైనా అనిపించింది అనుకోండి, గ్యారంటీగా చెప్పండి, దాన్ని పరిశీలిద్దాం. ఏమైనా కంపల్సరీ ఉన్నాయా? సంవత్సరానికి ఒక్కసారి గ్రాండ్, వెరీ గ్రాండ్గా జనవరి 1 చేయాలి అని ఉందా? సంవత్సరానికి ఒక్కసారి యేసు ప్రభు పుట్టినరోజు దద్దరిల్లిపోవాలి అలాంటిది ఏమైనా ఉందా? సంవత్సరానికి ఒక్కసారి వార్షికోత్సవాలు చేయాలి ఏమైనా ఉందా? ఇది జీవమార్గం, దైవనీయమం, కట్టడాలని, విధుల్ని, ఆజ్ఞల్ని అనుసరించి నువ్వు బ్రతకడం. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళిపోతావు వెళ్ళిపో, ప్రశాంతంగా నీ ఉపదేశ ప్రకారంగా నువ్వు జీవించటం. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకున్న హృదయపూర్వకంగా లోబడ్డం. ఉపదేశ క్రమానికి నువ్వు సంపూర్ణంగా విధేయత చూపించి లోబడి జీవించడం. కాబట్టి నెగిటివ్ దృక్పథంలో దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, భయపడి దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, శిక్షించబడతామేమో అని దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, ఇష్టపూర్వకంగా ఆయన నువ్వు కొనియాడాలా, నీ నోటుతో ఆయన కొనియాడాలా. అంటే నీ నోటుతో ఆయన కొనియాడడం అంటే పొగొడతాం, మనకు అర్థం అవ్వాలంటే పొగొట్టడం. దేవుని స్తుతించాలా, కీర్తించడం, పాటలు పాడడం అంటే అర్థం ఏంటి? దేవుని కీర్తించటం, స్తుతించటం, ఆయన స్తోత్రించటం.
ఆయన ఉపదేశం, దేవుని ఉపదేశం వినడం ఎంత గొప్ప భాగ్యం అది. ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి ఇదిగో ఆయన బలలో పాల్గొనడం, ఆయనతో కలిసి భుజించటం ఎంత గొప్ప ధన్యత అది. ఉపదేశించేటువంటి వారికి మంచి పదార్థాల్లో భాగం ఇవ్వడం ఎంత గొప్ప ఆధిక్యత అది. అన్ని వేళలా ఎల్లప్పుడూ కూడా నువ్వు దేవునితో మాట్లాడుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి నీకు అధికారాన్ని ఇచ్చా 24 hours ఎప్పుడైనా. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలంటే మళ్ళీ దానికి ఒక రికమెండేషను, మళ్ళీ దానికి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనే ప్రార్థన చేయాలి, ఆయన చేత ప్రార్థన చేయించు, ఇవన్నీ లేవు. ఆయన కుమారులు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా డైరెక్ట్గా తండ్రితో మాట్లాడుకునేది ఉందా లేదా? ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప స్థితి అది. ఇష్టపూర్వకంగా దేవుడిని అనుసరించడం మనం నేర్చుకోవాలి.